సో లాస్ట్ కొన్ని రోజులుగా ఇష్యూ అయితే నడుస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? బ్రో, ఇండియాలో ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకడు ఉన్నాడు బ్రో, తప్పు చేస్తాడు, కోర్టు తీసుకెళ్తాడు, వాడి కోర్టు తీర్పిస్తుంది అవన్నీ తప్పు చేశాడని. అదే తప్పు చేసామనే దాంట్లో అకౌంటబిలిటీ గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేకపోతుంది? 21 స్టూడెంట్స్ ఆఫ్ ఇన్నోసెంట్ లైఫ్స్ ఆఫ్ నీట్ స్టూడెంట్ హాస్ బీన్ టేకెన్ బై గవర్నమెంట్ మిస్టేక్. నీట్ పేపర్ తీసుకోవాలి, వాళ్ళ అకౌంటబిలిటీ తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి రిజైన్ చేసి ఉంటే ఈ రోజు ఎంత ఇష్యూ అయ్యేదా చెప్పండి? నేను ఇక్కడికి ఒక స్టూడెంట్ సైడ్ నుంచి వచ్చాను బ్రో, సిజేపీ బీజేపీ కాంగ్రెస్ తరఫున కాదు. ఐఎమ్ కంప్లీట్ స్టూడెంట్ సైడ్. ఎందుకంటే నేను చదువుకున్న వ్యక్తి, నేను ఇప్పుడు జాబ్ చేస్తాను. ఒక ఫ్యూచర్ గా మా వాళ్ళు ఎవరు బాధపడద్దు, నా పిల్లలు ఎవరు అని చెప్పి వచ్చాను. కానీ కొంతమంది దీన్ని రాజకీయంగా యూజ్ చేసుకుంటున్నారు. ప్రతి దాంట్లో రాజకీయం అనే కోణం ఉంటది బ్రో. వాళ్ళ పని అది క్యాష్ చేసుకోవడం. ఓకే, అట్లీస్ట్ దే ఆర్ అంటే వాళ్ళు రాజకీయంగా చేసుకొని అపోజిషన్ క్వశ్చన్ చేస్తారు. ఇదే రాజకీయంగా తీసుకొని కాంగ్రెస్ అనే పార్టీ అపోజిషన్ లో స్ట్రాంగ్ ఉంటుంటే సెంట్రల్ లో లాస్ట్ 10 years లో ఎన్నో ఇష్యూలు జరిగాయి. వెస్ట్ బెంగాల్ లో ఒక నర్స్ ఇన్సిడెంట్ తీసుకుందాం. ఒక నర్సుని రేప్ చేశారు కదా, ఆ రేప్ చేశాక బీజేపీ చాలా ఫైట్ చేసింది. మేము వస్తే న్యాయం చేస్తామని చెప్పింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో బీజేపీ వాళ్ళ అమ్మకి ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆమెకి సొంత వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే ఎంపీ అయినా కూడా ఆమెకి న్యాయం చేయట్లేదు. సీఎం అని అడిగితే ఆ చూద్దాంలే అన్న టైప్ లో రెస్పాన్స్ ఇస్తున్నారు. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకే న్యాయం చేయదన్నప్పుడు నాలాంటి నార్మల్ పీపుల్ కి, కామన్ పీపుల్ కి, ఇండియాలో ఉన్న 140 కోట్ల మందికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు చెప్పండి? చాలా మంది లైక్ మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, బట్ మిమ్మల్ని కొంతమందిని యాంటీ నేషనల్స్ అంటున్నారు. ఐ వాంట్ టు క్వశ్చన్ దట్. మీరు ఎలాగో ఒక పార్టీకి కొమ్ము కాస్తారు, సేవరీ చేస్తారు, కానీ మా లాంటి జెన్యూన్ స్టూడెంట్స్ ఉంటారు కదా, బీటెక్ చదువుకున్నాను నేను, క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్, యాంటీ టెర్రరిస్ట్ అవుతారు. అంటే మీ ఎజెండా ఒకటే, మీరు ఏం చేసినా క్వశ్చన్ చేయొద్దు, మీ వెనకే తిరుగుతూ జై శ్రీరామ్ అనుకుంటూ తిరగాలి. నేను ఒక హిందూగా చెప్తున్నాను, నార్మల్ మాట్లాడుతున్నాను, జెన్యూన్ గా నేను హిందూగానే చెప్తున్నాను. జై శ్రీరామ్ అంటే జాబ్ వస్తుందా? రాదు. మనం కష్టపడితే చదువుకుంటే జాబ్ వస్తుంది. రామ మందిరం వెళ్ళడానికి నేను నా వంతుగా 5,000 మా ఫ్యామిలీ తరఫున ఫండ్ చేశాను. ఇప్పుడు అదే రామ మందిరం 200 కోట్లు చోరీ జరిగింది. దాని తరఫున ఒక్కడు క్వశ్చన్ చేయడు. ఏమంటే మీరు యాంటీ నేషనల్, యాంటీ టెర్రరిస్ట్ అంటారు. ఒక హిందూ అంటే ఎలా అయిపోయిందంటే బీజేపీ హిందూ, నార్మల్ హిందూ అయిపోయింది. నేను నార్మల్ హిందూ, బీజేపీ హిందూ కాదు. ఏమంటే హిందూ ప్రమాదంలో ఉన్నాడు అంటారు కదా. 2014 ముందు హిందువులు బతికిదారా దేశంలో? ఏమంటే హిందూ ప్రమాదంలో ఉన్నాడు, హిందూ ప్రమాదంలో ఉన్నాడు అంటారు కదా. ప్రమాదంలో ఉన్న హిందూని ఎందుకు కాపాడలేకపోతున్నారు మరి చెప్పండి? నేను ప్రమాదంలో ఉన్నా కదా, నేను హిందూని కదా, నన్ను కాపాడండి సెంట్రల్ నుంచి. నిన్న మోడీ గారు ట్వీట్ చేశారు కదా, దాని గురించి లాస్ట్ 13 years లో నేను మోడీ గారిని ఫాలో అవుతున్నాను. ఇన్స్టా, సోషల్ మీడియా అన్నిట్లో. ఏ రోజు కూడా తను రిలీజియన్, క్యాస్ట్ అనే బోర్డు లేకుండా ట్వీట్ పెట్టలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 13 years of history, మోడీ హ్యాస్ ట్వీటెడ్ దట్ యూత్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అ కంట్రీ, ఫాస్ట్ ట్రాక్ కోడ్ హ్యాస్ బీన్ ఫాస్ట్ ట్రాక్ అని పెద్ద పెద్ద వర్డ్స్ మాట్లాడుతున్నారు. సారీ మోడీ గారు, మీకు ఇంగ్లీష్ లో చెప్తే అర్థం అవుతుందో లేదో నేను తెలుగులో చెప్తున్నాను. గత 13 ఏళ్ళగా మీరు ఏ రోజు కాంగ్రెస్ క్వశ్చన్ ఓటు లేకుండా, రిలీజియన్ అనే ఓటు లేకుండా ఏ రోజు మీరు పోస్ట్ పెట్టలేదు. కానీ గత 2-3 రోజులుగా మీరు యూత్ అంటున్నారు, కోర్టులు అంటున్నారు, ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాం అంటున్నారు. సో ఇక అది ఇండియా యూత్ అనుకుంటే ఏదైనా చేస్తానని మీకు కూడా అర్థమైంది అనుకుంటా. సో అకౌంటబిలిటీ తీసుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ ని రిజైన్ చేస్తే మీకే మంచిది. థ్యాంక్ యూ. అంటే ఆనెస్ట్లీ ఇన్ని రోజులు నాట్ ఈవెన్ దిస్ చాలా మిస్టేక్స్ అయినా కూడా దే నో దట్ మనుషులు ఇట్లా దే ఆర్ నాట్ స్టాండింగ్ అప్ నౌ. ఫైనలీ ఇంత ఇన్ని ఫస్ట్ 2024 లో అయింది. అప్పుడు దే షుడ్ లెర్న్ ఫ్రమ్ దర్ మిస్టేక్. నాట్ ఓన్లీ దే నాట్ లెర్న్, వాళ్ళు మళ్ళీ దే లెట్ ఇట్ హ్యాపెన్ అగైన్. ఎప్పుడైతే ఎంత స్టూడెంట్స్ హావ్ వాచ్డ్ మై ఫ్రెండ్స్ ఎంత కష్టపడి చదువుకున్నారు, మళ్ళీ వాళ్ళకి ఇట్లా రీనీట్ అంటే వాళ్ళకు కూడా దే వర్ రియల్లీ డిప్రెస్డ్. ఐ సా దెమ్. అండ్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ అయినాక అకౌంటబుల్ లేకున్నప్పుడు సెకండ్ ఇయర్ దే షుడ్ నాట్ హ్యావ్ లెట్ ఇట్ హ్యాపెన్ ఎట్ ఆల్. And Ainanka, they're not only not like they're not even held accountable, they're not even talking about anything. Not only that, Balu, they're trying to change the subject. That is what's bad about it. Like koncham mochi, at least it's not even like government against her. It's that is Ainanka, they should come, they should make sure this never happens again. That is exactly why the protest is going on. అంటే చాలా మంది పైన లాఠీ చార్జ్ అయింది కదా, దాని మీద and that is absolutely asal adi kaade kaadu way chesedi. First of all, if it was silent protest, it was peaceful also. I don't even understand what was the point. Asal kottadam adanta chala, that's aggressive. Until it's absolutely necessary, atlanti measures iskovam was not even necessary. That was really not. యాంటీ నేషనల్స్ అంటున్నారు కదా స్టూడెంట్స్. If wala kanipistundi that we talking about Indian education system is anti-national, that is the most anti-national thing a person can do. Ante ippudu if we shut up manam em annamu ide enno rojulu aitadi, next year malla aitadi. So
at least we have to make sure this is the last time it happens, because we have to make sure it never happens again. That is the only point. It's not anti-national. అంటే పేపర్స్ లీక్ ని రిలీజియస్ గా ఎందుకు తీసుకెళ్తున్నారు అనుకోవచ్చు? అంటే దట్ ఈస్ పర్సనల్. మళ్ళా ఐ ఫీల్ లైక్ మనుషులకి ఎప్పటి నుంచి ఒక ఆల్టర్నేటివ్ మోటివ్ ఉండే, జస్ట్ మేక్ ఇట్ అబౌట్ రిలిజన్. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ద పేపర్ లీక్. మనుషులు దే కెన్ మేక్ ఎనీథింగ్ రిలీజియస్. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ఎడ్యుకేషన్ సిస్టమ్, నీట్ ఏం లేదు. మనుషులు కావాలంటే దే మేక్ ఎనీథింగ్ రిలీజియస్. దట్స్ ది ఓన్లీ పాయింట్ అంతే. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు ఇప్పటి వరకు రిజైన్ చేసుకోవద్దు? ఐ మీన్ రిజైన్ చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చి మాట్లాడతలేడు. మాట్లాడినా కానీ హీస్ ట్రైయింగ్ టు బ్లేమ్ ఇట్ ఆన్ సంబడి ఎల్స్. దట్ ఈస్ నాట్ ద వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఈస్ ఫియరింగ్ హీ షుడ్ అట్లీస్ట్ కమ్ అండ్ టాక్. అట్లీస్ట్ అప్పుడన్నా వి వుడ్ హావ్ కొంచెం ఉంటుండే. హీస్ నాట్ కమింగ్ అవుట్ అండ్ టాకింగ్. దట్ ఈస్ వర్స్. అట్లీస్ట్ మాట్లాడితే కొంచెం మనకి అర్థం అవుతుంది. సో హీస్ నాట్ టాకింగ్. ఐ థింక్ ఇట్లా హీ నోస్ కి పీపుల్ ఏం చేయలేరు అని. దట్ ఈస్ వీ హావ్ టు చేంజ్ దట్. అంటే నరేంద్ర మోడీ గారు ఇండియాని నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. ఆయన మన దేశానికి విశ్వగురు అని కొంతమంది మాట్లాడుతున్నారు. దాని మీద మీరు that is just blindly follow అవుతున్నారు. every politician అసలు ప్రతి ఒక్కళ్ళు they are all big. everybody they're selfish. we can agree on that. so ఇట్లా థింకింగ్ ఆర్ ఇట్లా బ్రెయిన్ వాష్ ఉండి ఒక్కటే పర్సన్ ని నమ్ముకోవడం అట్లా అసలు వేనే కాదు. నో మ్యాటర్ హౌ మంచి పొలిటీషియన్ ద పర్సన్ ఇస్, యూ కెన్ నెవర్ ఐడియలైజ్ వన్. బికాస్ వాళ్ళకి అది ఇట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు దే విల్ లైట్ గా తీసేసుకుంటారు. దే నాట్ వర్క్ ఫర్ ఇట్ ఇంకా టు మేక్ ద కంట్రీ బెటర్. దీన్ని పొలిటికల్ ఇష్యూ మలచడానికి ట్రై చేస్తున్నారు కదా కొంతమంది, వాళ్ళకేం చెప్తారు? లెట్స్ స్టిక్ టు ద టాపిక్. ఇప్పుడు అవుతున్న దానికి అదే ఉండని అండి. పొలిటిక్స్ లైక్ ద హోల్ గవర్నమెంట్ అగైన్, దట్ ఈస్ అనదర్ థింగ్. యా, మోడీ షుడ్ హావ్ ఆల్సో టేకెన్ a decision. that's another thing. ఇప్పుడు our main like objective is that education system better కావాలా. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అరెస్ట్ అయ్యారు అక్కడ. ఈ రోజు ఇక్కడికి కేటీఆర్ గారు వస్తున్నారు. ఆయన్ని కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? I mean here I feel like Delhi, like అక్కడ కన్నా కొంచెం ఇక్కడ కొంచెం కామర్ ఉంది. సో I don't think అట్లా అరెస్ట్ అవన్నీ అవుతాయి. బట్ I think అక్కడ obviously రాహుల్ గాంధీ అంటే కొంచెం సో they were just a little more mad about it. అందుకే ఇక్కడ మళ్ళీ పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు, నీట్ స్పెల్లింగ్ కూడా తెలియదు అంటున్నారు. సో ఒకసారి ఏం చెప్తారు వాళ్ళకి? First of all, I am here to support my friends. I saw them struggle and I'm like, nah, I don't want that to happen to the future generation, because as a student I understand how hard it is to study for 2 complete years and then you watch muttam it break down, and I think that is really heartbreaking. And no, nobody paid me to be here. I just came because I want a better education system. That నీట్ ఫుల్ ఫామ్ కూడా తెలియకుండా వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అసలు ఫస్ట్ it's not even related. If we want our education system to get better, it doesn't even matter. Need full form and ఏంది అసలు, that is అసలు doubt and question అని రాదు. It's not even in the equation. I think it's just ఇట్లా to demean them, కొంచెం వాళ్ళని చిన్న చూపెట్టి నేను అట్లనే ఇస్తున్నారు. But at the end of the day, people should just show up. No matter వాళ్ళు ఎంత embarrassed చేసినా ఎట్లా ఉన్నా, they should show up for our country. This is the least we could do. అంతే. థ్యాంక్ యూ.